ప్రత్యర్థి ఓపెనర్లు ఫామ్ లో లేరని సంతోషపడాలా, లేక అదే ఓపెనర్లు వాంఖడేని చూస్తే రెచ్చిపోతారని కంగారు పడాలా? ఇది సంజు శాంసన్ రీసెంట్ గా ఫామ్ లోకి వచ్చాడు, అది కూడా ఇంగ్లాండ్ కి కంగారే. గతంలో వాంఖడేలో అభిషేక్ శర్మ ఏ రేంజ్ లో రెచ్చిపోయాడో గుర్తు తెచ్చుకొని కంగారు పడాలా. మనం చూసాము 2025 ఫిబ్రవరిలో వాంఖడేలో ఇండియా ఇంగ్లాండ్ 5వ టీ20 మ్యాచ్ ఆడాయి బయలెటరల్ సిరీస్ లో భాగంగా. అప్పుడు 240+ రన్స్ ఏమో స్కోర్ చేసింది ఇండియా. అభిషేక్ శర్మ 50+ బాల్స్ లో 130+ రన్స్ స్కోర్ చేశాడు. మరి ఆ సెంచరీ గురించి రీసెంట్ గా శామ్ కరణ్ కూడా చెప్పాడు, అభిషేక్ శర్మ చేసిన విధ్వంసం నాకు గుర్తుంది, అతను మళ్ళీ ఫామ్ లోకి రావద్దని అయితే కోరుకుంటున్నా అని చెప్పాడు. సో అంత డేంజరస్ గా మారుతాడు అభిషేక్ శర్మ ఒకవేళ కనుక ఫామ్ లోకి వస్తే. ఇంగ్లాండ్ ఓపెనర్ల విషయం చూసుకుంటే కూడా జాస్ బట్లర్ అండ్ ఫిల్ సాల్ట్, ఈ ఇద్దరు కూడా చాలా డేంజరస్ బ్యాటర్స్. వీళ్ళిద్దరి నుంచి ఒక గట్టి నాక్ అయితే రాలేదు ఇప్పటి వరకు. లిటరల్ గా చెప్పాలంటే జాస్ బట్లర్ అయితే వరుసగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు. తను సింగిల్ డిజిటే దాటలేదు ఇప్పటి వరకు. డబుల్ డిజిట్స్ 2 సార్లు మాత్రమే చేశాడు ఈ వరల్డ్ కప్ లో. ఆ 2 డబుల్ డిజిట్స్ వచ్చింది కూడా వాంఖడేలోనే. అది ఇండియా కంగారు పడాల్సినటువంటి విషయము. మరి ఇంతకాలం ఫామ్ లో లేనటువంటి జాస్ బట్లర్, సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి జాస్ బట్లర్ వాంఖడేను చూస్తే ఆగుతాడా? అతను గతంలో కూడా ముంబై ఇండియన్స్ కి ఆడాడు, ఐపీఎల్లో ఆడుతూ ఉంటాడు, రెగ్యులర్ గా వాంఖడేలో ఆడుతూ ఉంటాడు. జాస్ బట్లర్ కి ఈ స్టేడియం కొత్త ఏమి కాదు. శామ్ కరణ్ కూడా ఆడడం చూసాం. మా ఆటగాళ్ళకి ఎవ్వరికి ఇది కొత్త కాదు, అందరం ఇక్కడ ఐపీఎల్ ఆడుతున్నాం కాబట్టి అలవాటు అయిపోయింది అన్న. అందులోటి వాళ్ళు ఇక్కడ ఇనిషియల్ గా మ్యాచ్లు కూడా ఆడారు, 2 మ్యాచ్లు కూడా ఆడారు వరల్డ్ కప్ లో, కాబట్టి వాళ్ళకి ఇది కొత్త ఏమీ కాదు. డెఫినెట్ గా జాస్ బట్లర్ నుంచి అయితే ఒక బిగ్ నాక్ చూసే ప్రమాదం ఉంది. మరి దాన్ని ఎలా కట్టడి చేస్తారు? ఫిల్ సాల్ట్ విషయంలోనూ అంతే, తను కూడా ప్రమాదకరమైన బ్యాటర్. మరి ఈ ఇద్దరిని అవుట్ చేసే బాధ్యత జస్ప్రీత్ బుమ్రా తీసుకుంటాడా, హార్దిక్ పాండ్యా తీసుకుంటాడా, హర్షదీప్ సింగ్ తీసుకుంటాడా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. ఇది ఓపెనర్ల విషయం. ఇక మరి మిడిల్ ఆర్డర్ లో కనుక చూస్తే ఇండియా మిడిల్ ఆర్డర్ సాలిడ్ గా కనిపిస్తోంది. ఎస్పెషల్లీ సూర్య 84 నాట్అవుట్ యుఎస్ఏ మీద ఆడింది ఇక్కడే సూర్యకుమార్ యాదవ్, కాబట్టి తన హోమ్ గ్రౌండ్ ఇది. సో తను కెప్టెన్, డెఫినెట్ గా తన నుంచి ఒక మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది టీమిండియా. సో తను కూడా అందుకు ప్రిపేర్ అయ్యే ఉంటాడు. మరి ఆ 360 డిగ్రీస్ షాట్స్ అనేవి చూసే ఛాన్స్ కూడా ఉంది. ఇంగ్లాండ్కి ఇది ఒక రకంగా కంగారు పెట్టించే విషయమే. మరి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళు నమ్ముకుంది లోయర్ మిడిల్ ఆర్డర్ లో విల్ జాక్స్ ని బాగా నమ్ముకుంది. విల్ జాక్స్ ప్రతి మ్యాచ్ లో పర్ఫామ్ చేస్తున్నాడు, అటు బాల్ తోను అటు బ్యాట్ తోను. సో తన నుంచి అయితే ఇండియాకి థ్రెట్ ఉండబోతోంది. ఇక టీం ఇండియా పరంగా చూస్తే వరుణ్ చక్రవర్తి అంతగా సక్సెస్ కాలేదు గత 2 మ్యాచ్ల్లో, రన్స్ కూడా ఎక్కువగా ఇచ్చాడు. కాబట్టి మరి తననేమన్నా పక్కన పెట్టి కుల్దీప్ యాదవ్ను తీసుకుంటారా అని అక్కడెక్కడ కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ నేనైతే వరుణ్ చక్రవర్తిని మరి కంటిన్యూ చేస్తారని అయితే అనుకుంటున్నాను ప్లేయింగ్ 11లో. ఇంత క్రూజియల్ మ్యాచ్లో డెఫినెట్ గా వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ అయితే ఉండాలి. సో కుల్దీప్ యాదవ్ని ఇంక్లూడ్ చేస్తారా అనేది కూడా డౌటే, ఎందుకంటే సేమ్ ప్లేయింగ్ 11తో వెళ్ళే అవకాశం ఉంది. ఇంకొంతమంది రింకు సింగ్ని ఇంక్లూడ్ చేస్తారా, అభిషేక్ శర్మని పక్కన పెడతారా, అట్లాంటిదైతే నేనైతే అనుకోవట్లేదు. అభిషేక్ శర్మని పక్కన పెట్టి రింకు సింగ్ని మళ్ళీ లోయర్ డౌన్ ద ఆర్డర్లో తీసుకొచ్చి ఓపెనర్లుగా సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ కంటిన్యూ, ఇదంతా జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. సో ఇండియా విషయంలో అయితే ప్లేయింగ్ 11 సేమ్ ఉండొచ్చు, అలాగే ఇంగ్లాండ్ విషయంలో కూడా అలాగే ఉండొచ్చు ప్లేయింగ్ 11. కాకపోతే వాళ్ళు గత మ్యాచ్లో చూస్తే రెహాన్ అహ్మద్ని ఆడించారు, స్పిన్నర్ల మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు గత మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో చూస్తే ఇంగ్లాండ్. కాబట్టి మరి వాళ్ళ టీంలో ఏమన్నా చేంజెస్ చేస్తారా, ఒక పేసర్ని ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకుంటారా అనేది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఇంగ్లాండ్ కూడా పడుతూ లేస్తూ వచ్చినట్టే ఇక్కడ దాకా. ఒకటే మ్యాచ్ ఓడిపోయింది వాళ్ళు కూడా, ఇండియా లాగానే. ఇండియా 7 మ్యాచ్ల్లో 6 గెలిచింది, 1 ఓడిపోయింది. ఇంగ్లాండ్ కూడా 7 మ్యాచ్ల్లో 6 గెలిచింది, 1 ఓడిపోయింది. ఇంగ్లాండ్ ఏమో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయింది, ఇండియా ఏమో సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. అయితే చిన్న టీమ్స్ కూడా ఇక్కడ వీళ్ళకి షాక్ ఇచ్చినంత పని చేశాయి. ఇండియాకేమో యుఎస్ఏ ఇదే వాంఖడే స్టేడియంలో, ఇదే వాంఖడే స్టేడియంలో నేపాల్ కూడా వీళ్ళకు షాక్ ఇచ్చినంత పని చేసింది ఇంగ్లాండ్కి. ఇప్పటివరకు అయితే అనిల్ కుంబ్లే రీసెంట్ గా ఇంగ్లాండ్ మీద ఒక కామెంట్ చేశాడు, ఇంగ్లాండ్ మెల్లమెల్లగా అన్ని బాక్స్ టిక్స్ చేసుకుంటూ వచ్చింది అన్నాడు. మరి ఇండియా కూడా అలానే ఉంది. తిలక్ వర్మ ఫామ్ లో ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్ లో ఉన్నాడు, హార్దిక్ పాండ్యా కూడా ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఇది హోమ్ గ్రౌండ్. ఎస్పెషల్లీ టీమిండియాలో బుమ్రా, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఈవెన్ ఇషాన్ కిషన్ కి కూడా ఇది హోమ్ గ్రౌండే. గతంలో చాలా ఏళ్ళు ముంబై ఇండియన్స్ ఆడాడు. కాబట్టి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది వీళ్ళకి, ఆ హోమ్ ఫీలింగ్ ఉంటుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన సినారియో చూస్తే
జరిగిన 7 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 4 సార్లు గెలిచాయి, చేజ్ చేసిన టీమ్స్ 3 సార్లు గెలిచాయి. అయితే ఆ చేజింగ్ కూడా భారీ స్కోర్ నేను చేజ్ చేయలేదు. అండర్ 150 స్కోర్నే టార్గెట్ని చేజ్ చేసే టీంలు. 170+ కొట్టారా ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ టీంకే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ని దృష్టిలో పెట్టుకొని టీమిండియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే భారీ స్కోర్ను పుటప్ చేయాలి. 190+, 200+ స్కోర్ని పుటప్ చేస్తే ఎంత మ్యాక్సిమంగా కొడితే 200+ కొడితే చాలా బెటర్. ఎందుకంటే తర్వాత టార్గెట్ చేజ్ చేయడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లకు కొంచెం కష్టంగా అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎస్పెషల్లీ బౌలర్లు ఉన్నారు మనకు. హార్దిక్ పాండ్యాకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, జస్ప్రీత్ బుమ్రాకి ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి వాళ్ళు ఏమైనా ఫైట్ బ్యాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇండియా చేజ్ చేసినా కూడా ఈజీగానే ఉంటుంది. ఇండియా బ్యాటర్లు కూడా అందరూ ఫామ్లో ఉన్నారు. ఒకవేళ ఇండియా కనుక సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఇంగ్లాండ్ని 170 లోపు కట్టడి చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. మరి వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్స్లో ఎలా వికెట్లు తీస్తాడు, అక్షర్ పటేల్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది, మరి కుల్దీప్ యాదవ్ని ఏమన్నా తీసుకొస్తారు. ఇవైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఇక మంచి బిగ్ మ్యాచ్అప్స్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ శామ్ కరన్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఉండబోతుంది. మరి శామ్ కరన్ మంచి ఫామ్లో వచ్చాడు. శామ్ కరన్ బౌలింగ్ బ్యాటింగ్తోనే కాదు, శామ్ కరన్ బౌలింగ్లో కూడా ఫామ్లోకి వచ్చాడు. మరి తను అభిషేక్ శర్మతో ఎట్లా ఉంటుంది, మరి ఆ ఓపెనింగ్ స్పెల్ వేస్తాడా, మళ్ళీ ఎలా ఉంటుంది అన్నది అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇక విల్ జాక్స్ని మరి వరుణ్ చక్రవర్తి కట్టడి చేస్తాడా ఆ మిడిల్ ఓవర్స్లో? లోయర్ డౌన్ ద ఆర్డర్ వస్తాడు విల్ జాక్స్ కాబట్టి అతన్ని కట్టడి చేస్తాడా, లేదా జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ విల్ జాక్స్ ఉండబోతుందా? హ్యారీ బ్రూక్, ఎస్పెషల్లీ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీ చేశాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. మరి హ్యారీ బ్రూక్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఉండబోతుందా? అండ్ హార్దిక్ పాండ్యా వర్సెస్ లియామ్ డాసన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఇంగ్లాండ్కి. సో ఇంగ్లాండ్ స్పిన్నర్లు కూడా మంచిగా వికెట్లు అందిస్తున్నారు. లియామ్ డాసన్ కావచ్చు, రెహాన్ అహ్మద్ మొన్న బ్యాటింగ్లో కూడా రెచ్చిపోయాడు. కాబట్టి వీళ్ళ టీం కూడా మంచి సాలిడ్గా కనిపిస్తుంది. 8 మంది బ్యాటర్లు ఉన్నారు ఇండియాకు ఉన్నట్టుగానే, హిట్టర్లు కూడా ఉన్నారు. సో కాబట్టి ఒక మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ ఉంటుంది. ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అయితే ఖాయం అనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్లో టీమిండియా ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ చేస్తుందా? ఈ మ్యాచ్లో గేమ్ చేంజర్గా ఎవరు మారబోతున్నారు? కామెంట్ చేయండి.